ముఖ్యమంత్రితో పాటు వీఐపీలకు భద్రత కల్పించే అధికారులు అనుక్షణం అప్రమత్తంగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఎలాంటి పొరపాట్లకు ఆస్కారమే ఉండకూడదు. కానీ సీఎం భద్రతా విధుల్లోని ఓ అధికారి తమ సర్వీస్ తుపాకీ మిస్ఫైర్ అయింది. దీంతో అతన్ని సస్పెండ్ చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కి టీఎం సింగ్ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్గా పనిచేస్తుంటే వాసుదేవ్ రెడ్డి సెక్యూరిటీ ఆఫీసర్ బాధ్యతల్లో ఉన్నారు. ఈ నెల 25న వీళ్ళిద్దరూ మొయినాబాద్లోని ఇంటిగ్రేటెడ్ ఇంటెలిజెన్స్ ట్రైనింగ్ అకాడమీకి వెళ్లారు. అక్కడ ఫైరింగ్ ప్రాక్టీస్ చేసేందుకు వాసుదేవ్ రెడ్డి సిద్ధమవుతుండగా అతని తుపాకీ మిస్ఫైర్ అయింది. మొయినాబాద్లోని ఇంటిగ్రేటెడ్ ఇంటెలిజెన్స్ ట్రైనింగ్ అకాడమీలో తుపాకీ మిస్ఫైర్ ఘటనలో ఇద్దరు చనిపోయారని కొన్ని పత్రికల్లో వార్తలు వచ్చాయి. అలాగే చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ చనిపోయారని ఇంకొన్ని పత్రికల్లో వచ్చింది. దీంతో ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. తుపాకీ మిస్ఫైర్ అయిన విషయాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేయడాన్ని సీరియస్ గా తీసుకున్నారు. వెంటనే వాసుదేవ్ రెడ్డిని సస్పెండ్ చేశారు. అలాగే చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ టీఎం సింగ్ పై విచారణకు ఆదేశించారు. సంఘటనను కప్పిపుచ్చే ప్రయత్నం చేశారనే కారణంగా సింగ్ పై వేటుపడే అవకాశం ఉంది. ఈ ఘటనపై సీఎం సెక్యూరిటీ గ్రూప్ అడిషనల్ ఎస్పీ రాధాకిషన్ దర్యాప్తు చేస్తున్నారు. ఆయన 2 రోజుల్లో నివేదిక ఇస్తారు. రిపోర్ట్ ఆధారంగా వీరిపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది.